టీవీలలో ఎవరు మాట్లాడకపోయినా ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, చర్చకైతే ఉంటది కదా, సోషల్ మీడియా ఊరుకోదు కదా. రైట్, ఓకే లక్ష్మణ్ గారు. ఒకసారి మనకు జనసేన అధికార ప్రతినిధి అరుణ రాయపాటి గారు కూడా మనకు లైవ్లోకి వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. అరుణ గారు, ఈ దువ్వాడ ఇష్యూ ఏ రకంగా చూస్తారు? మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా దూషించారు, ఏ రకమైన కామెంట్ చేశారు అనేది ఈరోజు ఆయనదే పరిస్థితి చూసాం. కుటుంబాలంతా కూడా వచ్చేసి ఆయన ఒక మహిళ దగ్గర ఉన్న ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? సార్, ఇది యాక్చువల్ గా వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వివాహ బంధాలు, వివాహేతర బంధాల్లో కూడా వేలు పెట్టే అంత స్వేచ్ఛ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు అవసరం లేదని నా భావన. ఫస్ట్ విషయం. రెండోది, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక డిబేట్ లో నన్నే డైరెక్ట్ గా 1-to-1 మేమిద్దరం ఉన్నప్పుడు నన్నే ఒక భార్యని మీరుండగా మీ భర్త మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీరు సమర్థిస్తారా, అట్లాంటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా సమర్థిస్తారమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా పనిచేస్తారమ్మా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడండి నన్ను దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇవాళ లీగల్ గా విడాకులు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరణం ఇచ్చి ఆ పిల్లల బాధ్యత కూడా ఇప్పటికే ఆయన బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన వ్యక్తిగత జీవితంలో ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలన్న విషయం ఎందుకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అర్థం కాదు. కనీసం క్వశ్చన్ చేసేటప్పుడైనా సరే ముందలా అన్నా ఉండనివ్వండి, ఒక విషయం గురించి మనం ఒకరిని తప్పు అని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ తప్పు మనలో లేకుండా చూసుకోవాలి, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసేటటువంటి ఇంగిత జ్ఞానం దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు లేదు? మూడో ఆన్సర్ సార్, ఇవాళ ఆ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, మా నాన్నగారితో మేము ఉండాలనుకుంటున్నాము, మమ్మల్ని దూరం పెడుతున్నారు, మాతో కలిసి ఉండట్లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. భార్యతో ఉన్నటువంటి విభేదాలను వంకగా చూపించి ఆడపిల్లలు కాబట్టి లింగ వివక్షత చూపిస్తూ ఆ బిడ్డలను వదిలించుకోవాలనే ప్రయత్నం ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నాడా? నాలుగో క్వశ్చన్ సార్, భార్యకు లీగల్ గా విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి వచ్చింది, ఈయనకి మళ్ళీ ఆస్తి పరంగా ఇబ్బంది ఎదురైద్దని చెప్పేసి ఆవిడకి ఎలాంటి ఆసరా చూపించకుండా ఇల్లీగల్ గా వేరే ఆవిడతోటి సహజీవనం చేస్తూ ఉన్నాడా? ఐదో క్వశ్చన్ సార్, ఇప్పుడు పిల్లలకి ఈయన దూరం అయ్యాడు, అలాగే ఇప్పుడు ఈయనతో సహజీవనం చేస్తున్నటువంటి ఆవిడ పిల్లల్ని కూడా ఆవిడకు దూరం చేస్తున్నాడా, లేదంటే వాళ్ళ పిల్లల్ని దగ్గరకు తీస్తున్నాడా? ఇట్లా పసిపిల్లలు వీళ్ళ వివాహేతర సంబంధాల మూలంగా లేదంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల మూలంగా రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి పసిపిల్లలు సఫర్ అవ్వాలా? ఇంకొక విషయం సార్, ఇప్పుడున్న ఆవిడతో అయినా సరే సవ్యంగా జీవితాంతం ఆవిడకు ఒక భరోసా ఇస్తూ ఆవిడ పట్ల బాధ్యతగా ఉంటూ వ్యవహరిస్తాడా, లేదంటే ఈవిడ కాకుండా ఇంకొక ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు ఇంకా రాబోయే రోజులు ఇంకా బయటకు వస్తారా? వీళ్ళందరి జీవితాలు ఇట్లా పెట్టుకొని రాజకీయాల్లో ఎందుకు వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి 5 ఏళ్ల పాటు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, ఒక పార్టీని మానసికంగా చిత్రవద చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఇట్లాంటి సత్యశీలు అంతా కలిసి. అవును, ఈ ప్రశ్నలన్నీ ఒక మహిళగా సాటి మహిళల పట్ల, ఆ వివాహేతర బంధం పట్ల, ఆ పిల్లల పట్ల ఉన్నటువంటి బాధ్యతాయుతమైన ఆలోచనతో నేను అడుగుతున్నాను సార్. వీటన్నింటికి ఆన్సర్ కావాలి. ఆయన వ్యక్తిగతంగా అరుణ గారు ఆయన ఏమంటాడంటే, రైట్ ఇదంతా అసలు లేదండి, మా ఫ్యామిలీలో అలాంటివి ఏముండవు, కానీ ఇదంతా కూడా ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కావాలని చెప్పేసి నా వైపు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, అసలు నన్ను హత్య చేయాలని కూడా కుట్ర జరుగుతుంది అనేది ఆయన కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మీ భార్యకి మీకు మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఎవరో వచ్చి కుట్రలు చేస్తే మీ భార్య మీ గురించి నెగిటివ్ గా మాట్లాడదు. అలాగే మీ పిల్లలు మెయిన్ మా నాన్నగారు మాతో ఉండట్లేదు, వేరే ఆవిడతో ఉంటున్నాడని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడదు. అట్లాగే నిన్న ఆ పిల్లలు వచ్చేసి పలానా ఆవిడ ఎవరు దివ్యలా ఏదో పేరు చెప్పిందండి. ఆ పేరు చెప్పగానే ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఆయనతోనే కలిసి ఉంటాను, ఇక నుంచి ఇన్ని రోజులు మేము ఏదో ఇల్లీగల్ గా ఉన్నాం, ఇక నుంచి లీగల్ గానే ఉండడానికి ప్రయత్నం చేస్తాము, లీగల్ గానే ఉంటాము అని ఇంకా ఆయన మొదటి భార్యని నిందించే ప్రయత్నం చేసిందే తప్ప ఆ పిల్లలు మాట్లాడింది రాంగు, నేను ఆయనతో కలిసి లేను, ఆయనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ఇచ్చిన క్లారిటీ క్లియర్ గా దువ్వాడ శ్రీనివాస్ గారికి నాకు మధ్య ఒక బంధం కొనసాగుతుంది, అది స్నేహ బంధమే, కలిసి ఉంటున్నాము, ఇక నుంచి లీగల్ గా కలిసి ఉంటామని చెప్పి. స్నేహానికి లీగాలిటీ ఏంటో మాకు అర్థం కాదు. మేబీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ప్యానల్ ఎవరైనా లాయర్లు ఉంటే స్నేహానికి లీగల్ బంధం ఏంటో తెలిస్తే మేము కూడా తెలుసుకుంటాం. రైట్, చూసాం కదా రోజు మనం పవన్ కళ్యాణ్ కూడా ఈ రకమైన కామెంట్ చేశారు. ఆయన ఇలాంటి వ్యక్తి, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి, ఇతన రాజకీయాలకు అన్నారు కదా అసలు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అమ్మగారితో పాటు పెద్ద బూతులు మాట్లాడి చండాలంగా మాట్లాడింది కాక ఒక ప్యానల్ నన్నే అడిగాడు, నీ భర్త నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా, పవన్ కళ్యాణ్ గారికి ఎలా పనిచేస్తున్నావు, అసలు మహిళవేనా, నువ్వు సాటి మహిళల పట్ల బాధ్యత వహించాల్సిన క్వశ్చన్ చేశాడు శ్రీనివాస్ డిబేట్ లో. ఇవాళ రిటర్న్ వాళ్ళ భార్య కూడా మహిళ కాబట్టి, ఇప్పుడు ఆయనతో ఉంటున్నాము ఆవిడ కూడా మహిళ కాబట్టి, ఆయన పుట్టిన వాళ్ళు కూడా మహిళలే కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రశ్నిస్తున్నా దువ్వాడ శ్రీనివాస్ ని, ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఏంటి
లక్ష్మణరావు గారు వ్యవస్థకి ఏం అవసరం అనే దాని గురించి పక్కన పెట్టి అసలు వీళ్ళకేం అవసరం అనే దాని